జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖవాసి అయిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి 42 తూటాలు దూసుకుపోయినట్టు చెప్తున్నారు. ఇక ఈ ఉగ్రదాడిలో మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖవాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రముఖలు ఈయన వెంటాడి హతమార్చినట్లు చెప్తున్నారు. చంపొద్దంటూ బతిమాలిన క్రూరంగా కాల్చి చంపేశారని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖవాసి అయిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి 42 తూటాలు దూసుకుపోయినట్టు చెప్తున్నారు. ఇక ఈ ఉగ్రదాడిలో మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖవాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రముఖలు ఈయన వెంటాడి హతమార్చినట్లు చెప్తున్నారు. చంపొద్దంటూ బతిమాలిన క్రూరంగా కాల్చి చంపేశారని చెప్తున్నారు.